వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి 4వ మూల స్తంభం. ఉద్దేశపూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి సరికాదు. మీడియా పాలకపక్షం మరియు ప్రతిపక్ష వార్తలు వస్తాయని ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు పెట్టడం ఇది ఎంత మేరకు సమంజసమని చెప్పగలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. తర్వాత మన జిల్లాలోనే అగ్రికల్చర్ అసిస్టెంట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ రాత్రి సమయాన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆడ మగ తేడా లేకుండా అందరూ వెళ్ళి హాజరైనారు. 400-500 మంది. అది వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కులు హరించడమే. అర్థం కాలేదా? వాళ్ళ హక్కులు హరించడమే అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో విలేజ్ అసిస్టెంట్లు తిరుగుబాటు చేయడం ఒక సంచలనం. వ్యవసాయ శాఖలో ఈ విధమైనటువంటి తిరుగుబాటు చేయడం, ఆ మంత్రి ఈ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అవటం ఒక పెద్ద సంచలనం. ప్రభుత్వం ఎక్కడా సరిపడే ఎరువులు కూడా సరఫరా చేయకపోవడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి సరిపడినటువంటి స్టాక్స్ ఇవ్వండి, మేము సరఫరా చేస్తాం. సరఫరా చేయకుండా మీరు మా దగ్గర నుంచి స్టాక్స్ అయితే మేము ఎక్కడి నుంచి తెస్తాం? ధర్మమే కదా. ఆడపిల్లలు మగపిల్లలు రాత్రి 10-11 గంటల వరకు ఉంచి చేస్తే వాళ్ళందుకే వాళ్ళు చెలించి అలాంటి మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని చెప్పి వెళ్ళి ధర్నా చేశారు. మీకు ఈ జిల్లాలో కొరత ఉన్నమాట వాస్తవమా కాదు? కొరత లేకపోతే మీరు ఎందుకు ఇవ్వరు? నేను వ్యవసాయ మినిస్టర్ని అడుగుతున్నాను. నేను what is wrong with you? Why you are coming before the public with all these facts and figures? దీనివల్ల ఏంటి బయటపడిందంటే ప్రభుత్వం తాలూకా డొల్లతనం బయటపడింది. సీజన్లో సకాలంలో రైతుకి అందివ్వకపోవడం వలనే ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించింది. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఫెయిర్గా ఉన్నటువంటి టైంలోనే ఇవ్వకపోతే కరోనాలో వాళ్ళేం చేస్తారు? ఇంకా అంతటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, కరోనాలో కూడా పగడ్బందీగా అన్ని అగ్రికల్చర్ వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. రైతు కన్నీరు పెట్టినటువంటి ప్రభుత్వం ఏది కూడా మానజాలదు, మనుగడలో లేదు. ఇంత విచ్చలవిడిగా తర్వాత ధరలు ఏమున్నాయి చెప్పండి. మిరపకాయ
పొగాకు, మామిడి పళ్ళు, ఉల్లి, టమాటో ఒకటేమిటి ఏ టు జెడ్ మనం చెప్పొచ్చు. దానికి మీరు మద్దతు ధర ప్రకటించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? అయ్యా మంత్రి గారిని అడుగుతున్నాను, చెప్పండి. ఇది చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని మనం ఏనాడు చూడలేదు. అదే నేను అనేది, రైతు దగ్గరకు ఉంటే అది ₹2 అట ఉల్లి ధర, వినియోగదారుడికి ₹30 ఇస్తున్నారు. వాట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ దిస్? రైతు దగ్గరికి ఉంటే ₹2, వినియోగదారుడికి ₹30. అన్నీ అలాగే. మీరు ఏమిటి సక్రమంగా చేశారు? అందుకు ఈ ప్రభుత్వం తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ మీకు ఉంది కదా, అఫ్ కోర్స్ మీరు అది పెట్టలేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ మీకుందా అంటే ఇలాంటివి వచ్చినప్పుడే ప్రభుత్వం మార్కెట్లోనికి వెళ్ళి వాళ్ళు ధర కావలసినంత పెంచి వాళ్ళు అమ్మేవారు. గడిచిన ప్రభుత్వంలో అదే కదా చేశాం మేము. గడిచిన ప్రభుత్వంలో మేము చేసింది అదే. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే మార్కెట్లో జరుగుతున్నటువంటి ధరలనే జరుగుతుంది. ఎవరికి ఎక్కడ తక్కువ ఉందో అక్కడ రేటు పెంచి అమ్మాలని చెప్పి ఆదేశించేది మార్కెట్ ఇంటర్వెన్షన్. మీకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలని ఆలోచన ఏదో గుడ్డెద్దు చేలో పడింది, ప్రజలు ఓట్లేసి గెలిచారు, గెలిచినటువంటి దాన్ని ఏదో అద్భుతం కాదు. ఇది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం క్షమించే పరిస్థితి లేదు. మీరు ఎంత చేసినా కూడా ఈ విధమైనటువంటివి సరైనటువంటి నమ్మకాన్ని కలిగించలేవు. మీరు నమ్మకాన్ని కలిగించే విధంగా మీరు చేస్తే మేము బాగా చేసామని చెప్తాం. అందుకు వీటిల్ని మేము చిత్తశుద్ధిగా మేము వ్యతిరేకిస్తున్నాము. మేము సిన్సియర్గా అపోజ్ చేస్తున్నాము. దీన్ని మేము గ్యారంటీగా ఇదే సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే రైతుల పక్షాన మేము దిగాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.